హాయ్ హలో మామ మ్యాన్స్ వడ్లమన్నాడు విలేజ్. మన విలేజ్ గురించి మనం విన్నప్పుడు ఆ ఫీలింగే వేరు కదా! మన లైఫ్‌లో మన జర్నీ అనేది మనల్ని ఎంత దూరం తీసుకువెళ్ళినా, మన లైఫ్ బిగిన్ అయ్యింది మన సొంత ఊరిలోనే. అలాంటి ఒక విలేజే వడ్లమన్నాడు విలేజ్. వడ్లమన్నాడు విలేజ్ చాలా బ్యూటిఫుల్ విలేజ్ అనమాట. అలాగే మీకిక్కడ స్క్రీన్‌లో కనబడుతుంది కదా! ఇది మెయిన్ సెంటర్ అనమాట ఈ వడ్లమన్నాడు విలేజ్‌కి. ఇక ఊరు లోపలికి అలా పోతూ ఉంటే మనకి విలేజ్ వైబ్స్ కూడా కనబడతాయి. ఇక నెక్స్ట్ ఈ వడ్లమన్నాడులో మెయిన్ సెంటర్‌లో ఒక టెంపుల్ ఉంది. ఇది కూడా బాగుంది. నెక్స్ట్ అలా ముందుకు పోతుంటే ఒక రోడ్డు కనిపించింది. రోడ్డంతా నీడగా భలే ఉంది పీస్ ఆఫ్‌గా. అలాగే వీళ్ళందరికీ అవైలబుల్‌గా ఒక పెట్రోల్ బంక్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ స్కూల్సు, అంగన్‌వాడీస్ అన్నీ అవైలబుల్‌గానే ఉన్నాయి ఈ విలేజ్‌కి సంబంధించి. నాకు ఈ విలేజ్‌లో మెయిన్ థింగ్ నచ్చింది ఏంటంటే ఆర్కిటెక్చర్స్ అన్నమాట. ఓల్డ్ బిల్డింగ్స్ కొన్ని కొన్ని పాకలు, అలాగే బిల్డింగ్ ఆర్కిటెక్చర్స్, ఆ గ్రీనరీ మొత్తం చాలా బాగుంది చూడ్డానికి విలేజ్‌కి. అలాగే ముందుకు పోతూ ఉంటుంటే నాకు టెంపుల్స్ కనబడ్డాయి. ఈ టెంపుల్స్ కూడా చాలా ఓల్డ్ టెంపుల్స్ లాగా అనిపించాయి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉన్నాయి ఈ ఊరికి టెంపుల్స్ కూడా. ఇలా ముందుకు వెళ్తుంటే మాకొక బుద్ధుని స్తూపంలాగా ఒకటి కనిపించింది. ఏంటి ఇది ఇలా ఉందని దగ్గరికి వెళ్లి చూస్తే అది వాటర్ ట్యాంక్‌కి సంబంధించిందనమాట. సో, చూడ్డానికి భలే ఉందిగా అని చెప్పి అక్కడ కాసేపు టైమ్ స్పెండ్ చేశాం మేమింకా. ఇక ఫైనల్‌గా మీకిక్కడ కనబడుతుంది కదా! ఇది వడ్లమన్నాడు విలేజ్ ఊరికి సంబంధించి స్కూల్ అనమాట. సో, ఇది వడ్లమన్నాడు విలేజ్. దీనిపై మీ యొక్క ఒపీనియన్ కామెంట్ చేయండి.